హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుంది ఎవరండి? అసలు విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాటాలాడుతుంది ఎవరు? ఎందుకంటే ఒకవైపునేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ నిధులు కావాలని కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. లేదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోయింది, విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనే నిధులు రిలీజ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఎవరు నమ్మాలి? వీళ్ళ మాట నమ్మాలా? జగన్మోహన్ రెడ్డి గారేమో 3,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టారు అనేది కనుక జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాదు, ఆ బకాయిలు గత ప్రభుత్వం చేసినటువంటిదే. ఆ గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ పెట్టారో ఆ పెండింగ్ ఉండడం వల్ల ఎంత ముప్పొచ్చబడింది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో నిధులు రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు. కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టాలి, ఫీజులు కడితేనే కాలేజీకి రమ్మన్నారు. కాలేజీకి వెళ్ళడం కోసం విద్యార్థులు కాలేజీలు మానేసి పొలం పనులకి కూలి పనులకు వెళ్ళి ఫీజులు కట్టడం కోసం పనులకు వెళ్తున్నారని చెప్పేసి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంతేకాదు, అదే విద్యార్థులు చదువు అయిపోయిన వాళ్ళు అయితే కనుక సర్టిఫికెట్లు తీసుకోవడానికి కాలేజీలకు వెళ్తే ఫీజు రింబర్స్మెంట్ రాకుండా మీరు ఫీజులు కట్టకుండా ఎలా ఇమ్మంటారు? సర్టిఫికెట్లు మేము ఇవ్వం, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే అయితే మీరు ఫీజులన్నా పూర్తిగా చెల్లించాలా, లేదా ఫీజు రింబర్స్మెంట్ వచ్చేదాకానే మీరు ఆగాలి. అంతేగాని సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదన్నారు. అలాగని సర్టిఫికెట్లు తీసుకోకపోతే ఉన్నత విద్య చదవడానికి అవకాశం లేదు, వేరే వాటికి వెళ్ళడానికి అవకాశం లేదు. సర్టిఫికెట్లు ఏమో లాక్ అయిపోయినాయి, ఒక పక్కనేమో ఫీజులు కట్టకపోతే కాలేజీలు రావద్దు అన్నారు. ఏంటి పరిస్థితి? అసలు ఎవరు ఆడుకున్నారు విద్యార్థుల జీవితాలతోటి అని అంటే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు నిన్ననే. ఏంటది? కొన్ని దఫాలుగా ఎలా అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ రాకుండా ఆపు చేసిందో, ఇవ్వలేదో, దానివల్ల పెండింగ్ పెట్టిందో, ఆ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 పాయింట్లతోటి ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్కి స్పందించి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అయ్యా జరిగింది మా వల్ల కాదు, మీ వల్ల. ఏదైతే గత ప్రభుత్వం మీరున్నప్పుడు ఆఖరి త్రైమాసికంలో 3 వాయిదాలు మీరు ఏదైతే వేయలేదో, మీరు వేయాల్సిన 3 వాయిదాలు వేయకపోవడం వల్ల విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ అందకపోవడం వల్ల ఈ ఇబ్బందులని విద్యార్థులు పడుతున్నారు. ఇది మా వల్ల కాదు, మీ వల్లే, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అనేది వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పడమే కాదు, ఒక లెక్క చెప్తున్నారు వాళ్ళు. ఆ లెక్క ఏంటో చూద్దాం. వైసీపీ హయాంలో 13 విడతల్లో ఫీజులు విడుదల చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారే తమ ఎక్స్లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికి 4 విడతలుగా ఫీజులు రిలీజ్ చేయాలి, అంతే కదా. కానీ అంటే 5 ఏళ్లలో 20 విడతలు అవుతుంది, 5 ఏళ్ళకి 20 విడతలు అవుతుంది. తొలి విడత ఒకేసారి 4,208 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వాటిలో అంతకుముందు ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉన్నాయని, గత ప్రభుత్వం బకాయిలు పెట్టేసి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి వదిలేసిందని ఆయనే చెప్పారు. వాటితో కలుపుకుంటే మొత్తం మీద ఏదైతేనండి పోనీ వాటిలో బకాయిలు పోగా 13 విడతలే విడుదల చేసినట్లు అవుతుంది. ఇంకా 3 విడతల ఫీజులు పెండింగ్ అని ఇక్కడే అర్థమైపోతుంది. అంటే 20కి 17 క్లియర్ అయినా ఇంకా 3 విడతలు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కదా అని అంటుంది. అయితే 3 విడతల ఫీజులు పెండింగ్ అని ఇక్కడే అర్థమవుతుంది. ఒక విడతకు సగటున 700 కోట్లు చెల్లించాలి. అంటే 20 విడతలకు 14,000 కోట్లు విడుదల చేయాలి. కానీ వైసీపీ హయాంలో ఎంత విడుదల చేశారు? 14,000 కోట్లకు గాను 12,609 కోట్లు విడుదల చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ కోణంలో చూసిన దాదాపు 3 క్వార్టర్ల ఫీజులు పెండింగ్ పెట్టారని అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు 2,800 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లు ఆయన తెలుపుతున్నారు. అంటే ఒక్కో క్వార్టర్కు సగటున 700 కోట్ల చొప్పున అనుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు 1,400 కోట్లు బకాయిలు పడాలి. మరి దానికి రెట్టింపు స్థాయిలో 2,800 కోట్లు ఎలా ఏర్పడతాయి? వాస్తవంగా అయితే కనుక 1,400 కోట్లే కదా, మేము వచ్చి 6 నెలలే కదా అయింది. ఈ 1,400 కోట్లు మేము బకాయి పడాలి పడతాం వస్తే కనుక. కానీ 1,400 కోట్లు అంటలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేదండి. 2,800 కోట్లు బకాయిలు పడ్డట్టు నిన్న ఎక్స్లో చూపించారు. మరి 1,400 కోట్లు పోను 2,800 కోట్లు బకాయిలు మేము ఎలా పడతాం
అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో లాజిక్ లేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, అబద్ధాలు చెప్తున్నారు, కాబట్టి మేము అంత బాకీ పడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బాకీనే ఇది, ఆయన పెండింగ్ పెట్టకపోతే కనుక బాగానే ఉండును, అంతా సజావుగా జరుగును అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అయ్యా ఎలక్షన్ టైం దగ్గరుందని చెప్పేసి మేము దాన్ని ఆల్రెడీ విద్యార్థులకు చెందినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము బటన్ నొక్కి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారు. ఏమని? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా దేనికి కూడా డబ్బులు అనేవి ఇవ్వకూడదు, ఇస్తే జనాల్ని ప్రలోభ పెట్టినట్టు అవుతుంది, కాబట్టి ఆ సింపతి ఉపయోగపడుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వకూడదు అని బటన్ నొక్కి దాన్ని మీరు ఆఫ్ చేయించారా లేదా అని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ఆఫ్ చేయించామా లేదా ఆగిందా అన్నది ఓకే, తర్వాత ఎన్నికలైన తర్వాత కూడా మీరు చాలా కాలం ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలా, మరి అప్పుడు ఎందుకు విడుదల చేయలేదు, మరి అప్పుడు ఎందుకు విద్యార్థులకి డబ్బులు ఇవ్వలేదు అనేది చెప్తుంది. కాబట్టి లాజిక్ ఏదైనప్పటికీ మొత్తానికి అసలు లాజిక్ లేకుండా పోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కూటమి ప్రభుత్వం కాదు, విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాట మాడుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ విషయంలో సీరియస్నెస్ తీసుకోకపోతే ఖచ్చితంగా విడుదల చేయాల్సిన 2800 కోట్ల బకాయిలు కానీ కాదు, 2800 కోట్లు కాదు, మేము 1400 కోట్లే బకాయిలు పడతాం అని అనుకుంటాం, కరెక్ట్ కాదు. కానీ మొత్తానికి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో, అలాగే వసతి దీవెన కింద అలాగే ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులన్నీ కూడా వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకని చెప్పనుగా పరిస్థితి ఎలా ఉందనేది. ఆంధ్రప్రదేశ్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానివ్వక, ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఇవ్వక, ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఇవ్వకపోతే కనుక ఆ సర్టిఫికెట్ లేక ఉన్నత విద్యలు చదువుకోలేక, ఆ సర్టిఫికెట్ లేక ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలైనా చేసుకుంటాక లేక, కాబట్టి ఈ రకమైనటువంటి దీన వ్యవస్థలో విద్యా వ్యవస్థ అనేది తొక్కేశారని చెప్పేసి అంటున్నాను నేను. ఖచ్చితంగా ఏ పార్టీ అనేది కాదు, రెండు పార్టీలు సమంగా విద్యార్థుల విషయంలో మాత్రం బంతాట ఆడుతున్నాయేమో నాకైతే అనిపిస్తుంది. కాబట్టి తప్పు ఎవరిదైనా సరే సరిచేయాల్సింది మాత్రం ఇప్పుడు అధికార ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ లేని అధికారంలో, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అధికారం వాడి కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులు చెల్లించాల్సిన ప్రతి రూపాయితో సహా చెల్లిస్తే విద్యార్థుల భవిష్యత్తు సజావుగా సాగుతుంది. లేదంటే కనుక విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోద్ది. ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే కాలేజీలన్నీ అస్తవ్యస్తంగా తయారవుతాయి. కాబట్టి కాలేజీల్లో విద్యార్థులు కాలేజీకి వెళ్ళరు, కాలేజీకి వెళ్దామంటే మనం ఆల్రెడీ ఎవరో వెళ్ళినా సరే కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఎవరో, సర్టిఫికెట్లకేమో పై చదువులకు వెళ్ళలేరు, వెళ్ళినా సరే ఒక చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకోవాలనే సర్టిఫికెట్లు కావాలి. ఇదేది రాదు కాబట్టి ఎక్కడికక్కడే కుంటుపడిపోతుంది వ్యవస్థ. కాబట్టి ఒక్కదాంతో పాదు మొత్తం అన్ని చుట్టుముట్టుతాయి. కాబట్టి ఇది ముందుగా అర్థం చేసుకుని తక్షణం వాదోపవాదాలు వేసుకోకుండా, రెండు ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు గెంటుకోకుండా విద్యార్థులు మాత్రం న్యాయం చేయలేనిది మన అభిప్రాయం. అర్థమైంది కదండి. కాబట్టి ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఎవరో? చంద్రబాబు నాయుడు గారా, అదే కూటమి ప్రభుత్వమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా 100% లైక్ చేయండి. ఫస్ట్ అయితే కనుక కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.